తార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో మనం సద్గురు కార్యసరళైన పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటూ బాబాకి మరింత దగ్గరయ్యే అవకాశాన్ని ప్రభువు మనకి అంటే ఈ జూమ్ ద్వారా, స్కైప్‌ల ద్వారా ఎంతో అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ఆనందం పొందుతున్నాం. మరి అంత అద్భుత అవకాశం వచ్చిన ప్రభువుకి ప్రార్థనా గీతంతో స్వాగతం పలకడానికి మెహర్ దినేష్ రెడీగా ఉన్నాడు. బుక్ రీడింగ్ అనంతరం సిహెచ్ లక్ష్మి గారు హారతిస్తారు. జై బాబా దినేష్. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानान्धतन्तमुजेसि, अज्ञानान्धतन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमु अंतरिंपगा, हरिषेड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षम अनुग्रहिंपु, अव्यय मोक्षम अनुग्रहिंपु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा, థ్యాంక్ యూ అందరికీ జై బాబా। జై బాబా నాన్న. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రభు అనుమతితో సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. బాబాకి యాక్సిడెంట్ అవడం, ఆ తర్వాత స్వస్థత కోసం జ్యూస్ దగ్గరికి రావడం, అక్కడ ఆమె స్త్రీ మండలికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ మనం తెలుసుకున్నాం నిన్నటి రోజు. ఈ రోజు విషయంలోకి వద్దాం. మెహ్రాకి బాబాకు డాక్టర్లతో అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించాం. డాక్టర్ పూలరు అపాయింట్మెంట్ టైంకి రాలేదు. అతని నర్సు సెలవులో ఉంది. మెహ్రాను చూడడానికి డాక్టర్లు ఎవ్వరూ లేరు. అయితే ఒక అసిస్టెంట్ డాక్టరు ఇదివరలో ఇండియాలో ఉండినవాడు డాక్టర్ కంబెల్ మెహ్రాని పరీక్షించిన తర్వాత వెళ్లే ముందు ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంటే బాబా వారి ఆజ్ఞ కదా, పురుషులెవరు ముట్టుకోకూడదు, చూడకూడదు కదా. కానీ యాక్సిడెంట్ అయ్యాక పర్మిషన్ తీసుకునే ఈ జెంట్స్ చేత అంటే డాక్టర్ల చేత ఈ బాబాకి మెహ్రాకి ట్రీట్మెంట్ జరుగుతోందండి. కానీ ఆ రోజు ఏమైంది, సడన్ గా షేక్ హ్యాండ్ ఇచ్చేసాట. ఇప్పటి వరకు ఏ పురుషుడు ఆమెను తాకలేదు. ఆమెకు భయమేసింది. బాబాకు చెబితే
డాక్టర్లు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చినా, పరీక్షలలో భాగంగా తాకిన అభ్యంతరం ఉండదు అని చెప్పారు. అసలామెకు యాక్సిడెంట్ జరిగిందనే విషయమే ఎవరు చెప్పలేదు. అంటే బాబాకి యాక్సిడెంట్ అయిన విషయం ఆమెకెవరికీ చెప్పలేదు. ఏదో మామూలుగా చిన్న దెబ్బలు తగిలాయి బాబాకి అని చెప్పారు తప్ప, మెహరాకి ఇంకా బాబాకి అంత గట్టి దెబ్బలు తగిలాయని అప్పటికింకా తెలీదండి. నెక్స్ట్ బాబాకెళ్ళి చెప్పారు. ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చాడంటే, "ఏమీ కంగారు లేదు. పరీక్షల్లో భాగంగా అంటే ఏదైనా అవసరమైన టెస్టులు చేయవలసొచ్చినా అభ్యంతరం ఉండదని" బాబా భరోసా ఇచ్చారని చెప్తున్నారు. ఆ తర్వాత 18వ తారీఖున చార్మియాను హార్స్‌డేల్‌కి వెళ్ళి 6 గంటలకల్లా బాబాను మా ఇంటికి తీసుకొచ్చింది. ఆ రోజు దర్శన కార్యక్రమం ఉంది. అయితే ముందు బాబా రాత్రంతా నిద్రలేదు. "చాలా అలిసిపోయాను. నేను రాలేను" అన్నారు. మా గుండె గుబేలమంది. ఎందుకంటే ముందే చెప్పేస్తారు కదా! ఇలాగ బాగా అవతార పురుషుడు మెహర్ బాబా మా ఇంటికి వస్తారు. మీరందరూ దర్శనానికి రండి అంటారు కదా! కానీ బాబా అన్నారట, "నేను చాలా అలిసిపోయాను. రాలేను" అని. ఆయన మమ్మల్ని మాలో ఉన్న భావావేశాన్ని కెలుకుతున్నారో, లేదా నిజంగానే సీరియస్‌గా అన్నారో తెలియలేదు. చివరికి బాబా వచ్చారు అని చెప్తున్నారు జోసు. కొంతమందికి దర్శనం ఇచ్చిన తర్వాత బాబా అప్పుడే నీరు పోసి వాడిన పువ్వులా కనిపించారు. మాకేసి చూసి నవ్వుతూ బాబా అన్నారు, "మీ ప్రేమ నా నీరసాన్ని పోగొట్టింది" అన్నారు మెహర్ బాబా. అంటే అప్పుడప్పుడు ఇంకా కోలుకుంటున్నారు కదా బాబా! అది ఆ స్ట్రెయిన్‌కి బాబా అంటున్నారు. ప్రేమ వలన అంటే ఒకసారి ఇలాగే బాబా దర్శనాలు ఇవ్వలేను అని అంటే అందరూ వచ్చేస్తారు అప్పటికే. ఇంకా డాక్టర్లందరూ ఈ డాక్టర్‌ని పిలువు, ఆ డాక్టర్‌ని పిలువు నాకస్సలు బాగోలేదని కంగారు పెట్టిన బాబా స్టేజ్ దగ్గరికెళ్ళేసరికి మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోతారండి. ఆ దివ్యమంగళ స్వరూపం చూసి మండలి ప్రేమికులు కూడా ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైన దర్శనాలిస్తాడాయన. కానీ మండలి ఆశ్చర్యపోతారు. ఇప్పటిదాకా ఇంత నీరసంగా ఉండి ఈ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు, ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అన్న బాబా ఇంత సడెన్‌గా ఆయన దివ్యత్వం ఎలా వచ్చింది అంటే, ఎప్పుడూ ఆయన దాంట్లో ఈ అనంత శక్తి, అనంత ఆనందం, అనంత జ్ఞానం అన్నీ ఇమిడి ఉంటాయండి. ఒక మాయ ముసుగు వేసుకొని దైవీ మానవుడుగా ఆయన ఈ ప్రపంచంలోకొచ్చి, ఒక మానవుడు ఎలా ఉండాలి? దైవంగా దైవాన్ని ఎలా కొలవాలి? ఇలాంటివన్నీ ఆయన సూచించి, ఆచరించి చెప్పాడు కనుక, అప్పుడు తర్వాత బాబా చెప్తారు. "వాళ్ళు నా దర్శనం కోసం వచ్చారు. మీరు నా కోసం వచ్చారు" అని. మాకెందుకు ఈ బాధలు బాబా? నీ బాధలు చూడలేకపోతున్నాం. మాకేమో నీ బాధలు, ప్రేమికులకేమో నీ దివ్యమంగళ స్వరూపం, నీ దివ్యత్వాన్ని చూపిస్తా ఉంటావు. మాకెందుకు ఈ బాధలు? నువ్వు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం అంటే బాబా అంటారు. ప్రతి అవతారంలో కూడా ఈ బాధలు తప్పవు. కానీ వాళ్ళు నా ప్రేమ కోసం, నా దివ్యత్వం కోసం వచ్చారు. మీరు కేవలం నా కోసమే అంటే నా కంఫర్టు, నా సంతోషం, నా కోసమే ఉన్నారు కనుక మీకిది తప్పదు అని చెప్తారు బాబా మండలితో. అలా ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, చాలా అలసిపోయాను. రాలేనన్న బాబా వచ్చారు, దర్శనాలిచ్చారు. కానీ బాబా ఏమంటున్నారంటే, "మీ ప్రేమ నా నీరసాన్ని పోగొట్టింది" అన్నారు. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు అతి కష్టంగా దర్శనాలు నిర్వహించారు బాబా. బాబా అంటారు, "నా ప్రేమికుల నడుము ఉన్నప్పుడు నాకానందంగా ఉంటుంది. ప్రపంచంలో జనులు ఆనందంగా ఎప్పుడుంటారు? మంచి ఆకలిగా ఉన్నప్పుడు, విందు భోజనం చేశాక ఆనందంగా, తృప్తిగా ఉంటారు. ఆకలిగా ఉన్నప్పుడు తింటేనే ఆనందంగా అనుభవించగలరు. నా ఆకలేమిటో తెలుసా మీకు? నా ప్రేమికుల ప్రేమకు నా ప్రేమికుల ప్రేమకు వారిని కలుసుకున్నప్పుడు నా ఆకలి తీరి ఆనందిస్తాను. అదే నా ఆహారం" అన్నారు ప్రీతమ తండ్రి మెహర్ బాబా. ఎంత అద్భుతంగా తండ్రి తన ప్రేమని వ్యక్తం చేశారో చూడండి. బాబా అలిసిపోయి ఉన్నారు. కానీ అయినా దర్శనాలిచ్చారు. మీ ప్రేమే నా నీరసాన్ని పోగొట్టిందని చెప్తున్నారు. అంటే బాబాకి తృప్తి కలిగించేది, కడుపు నిండేది ఏంటంటే ప్రేమికుల సమక్షము అని చెప్తున్నారు. నీకు ఆకలి ఎప్పుడు తీరుతుంది? ఆకలేసినప్పుడు శుభ్రంగా భోంచేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా తింటావు. ఆకలే లేకపోతే ఎంజాయ్ చేయలేవు. అలాగే నా ఆకలేంటంటే నా ప్రేమికుల సమక్షంలో గడపడం అదే నా ఆకలి అని చెప్పారట బాబా. అప్పుడే నేను ఆకలి తీరి ఆనందిస్తానని కూడా అదే నా ఆహారం అని కూడా బాబా చెప్తున్నారు. గురువు ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం మన స్థాయికి దిగివస్తాడు. ఈ భౌతిక శరీరం ఆయన పనికి ఒక మాధ్యమం. దీనికి ఆకలి దప్పులు, విశ్రాంతి కావాలి. అవసరమైతే ఆయన తిండి కానీ, నీరు కానీ లేకుండా రోజులు కొద్దీ ఉండగలరు. బాబా అధిక కాలం ఉపవాసాలతో గడిపారు. గురువు యొక్క బాహ్య అవసరాలు అందరిలాగానే ఉన్నా ఆంతరికంగా భేదం ఉంటుంది. సాధారణ మానవుల వలె ఆనందాన్ని అనుభవించాలనే కోరిక ఉండదు. శరీరాన్ని ఈ స్థూల ప్రపంచంలో తన కార్యక్రమ నిర్వహణ నిర్వహణ కోసం
వినియోగించుకోవడానికే గురువులు శరీరాన్ని రక్షించుకోవాలి అన్నారు మెహర్ బాబా. మనం తెలుసుకున్నాం కదా ఉపవాసం, ఏకాంతవాసం. దీని గురించి కూడా బాబా ఒకసారి చెప్తారు. ఎందుకు అంటే ఆ విశ్వ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు చూడండి అనంతమైన ఆనందం కలిగిందనుకోండి మనకు ఆకలేదు. లేకపోతే ఎక్కువ దుఃఖం కలిగినా మనకు ఆకలేదు. లేకపోతే నిద్ర పట్టదు. ఇలాంటివి ఎలా ఉంటాయో దైవం మానవుడిగా వచ్చినప్పుడు ఆయనకి కూడా అలాగే ఉంటుంట. ఈ ఉపవాసాలు, ఏకాంతవాసాలు బాబా చేస్తున్నప్పుడు ఆ ఫుడ్డు ఆ శరీరాన్ని యాక్సెప్ట్ చేయదనమాట. అందుకని బాబా అంత ఉపవాసాలు చేసేవారు. కఠిన ఉపవాసాలు. ఎందుకంటే విశ్వ కార్యక్రమానికి శరీరం కనుక అది తీసుకోనివ్వదనమాట. ఈ ఫుడ్డు కనుక తీసుకుంటే ఆయన విశ్వ కార్యక్రమానికి అడ్డు తగులుతుంది కనుక అంత త్యాగనిరతిని చూపిస్తూ ఉపవాసాలు చేసేవారు బాబా. ఆయన వచ్చిందంటే ఆయన కార్యక్రమం కంప్లీట్ చేసుకోవడం కోసం దాని మీదే దృష్టి ఉండేది కనుక బాబా అలా ఉపవాసాలవి చేసేవారు. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు అతి కష్టంగా దర్శనాలు నిర్వహించారు బాబా. డార్విన్ షా మండలిని తీసుకొచ్చాడు. అప్పటికింకా బ్రూక్లిన్ నుండి రోజు పావు తక్కువ 9కి వచ్చే మా వంట మనిషి రాలేదు. సూఫీ మతం, వేదాంత మతం, క్రైస్తవ మతం లేదా జొరాస్ట్రియన్ మతం, బౌద్ధ మతం, మరే మత మతావలంబులైనా ఏ మతముతోనూ సంబంధం లేని వారికైనా నేరుగా అందుబాటులో ఉంటాను అని బాబా సందేశం ఇచ్చారట. అప్పుడు చాలా మంది వస్తున్నారు కదా! దర్శనార్థులు సందర్భంగా బాబా ఒక సందేశం ఇచ్చారు. నాకు ఈ మతం, ఆ మతం అంటూ ఏది లేదు. ఎవ్వరికైనా నేను అందుబాటులో ఉంటాను. నాకు మతంతో సంబంధం లేదని చెప్పి బాబా ఒక సందేశాన్ని కూడా రాయించి ఉంచారట. బాబా కూర్చున్న లైబ్రరీ హాల్లోకి వచ్చే ముందు అందరూ వీటిని చదవమన్నారు. 11 గంటలకు బాబా మండలి వారు భోజనం చేశారు. బాబా 1 గంట వరకు విశ్రాంతి తీసుకోవలసి ఉంది. కానీ ఆయనకు విశ్రాంతి ఎప్పుడు? అసలెప్పుడూ విశ్రాంతి ఉండదు కదా ఆయనకి. ఆధ్యాత్మిక సత్యాలు గల కథలు చెప్పారు. అందరికీ పనులు పురమాయించారు. గుస్తాజీ బాబా తల దువ్వాడు. బాబావారు సుఖంగా కూర్చోవడం కోసం సోఫాని బ్లాసియో బాగుచేసి కుషన్లు వగైరాలు సర్దాడు. ఒక పెద్ద పసుపు రంగు క్లాత్ ఉన్నది. మత సంబంధమైన గుర్తులు, మధ్యలో పెద్ద కమలం పెయింట్ చేసి సోఫా మీద పరిచింది ఫిలిస్. సోఫా వెనక బాబా తలవైపున సువాసన వెదజల్లే గార్డినియా పూల గుత్తులు పెట్టింది. హాలంతా పూల దండలు వెళ్లాడుతున్నాయి. అలాగే ప్రతిరోజు కార్యక్రమాలు ముగిశాక మేరియాన్ గదిలోని వస్తువులన్నీ శుభ్రం చేసేది. మేరియాన్ మనకు తెలుసు కదా! జ్యూసీకి హెల్ప్ చేయమని బాబాయే నియమిస్తారు. ఆవిడ ఎంత అంకిత భావంతో చేసేదోట కార్యక్రమాలు ప్రతీదీ కూడా. అలాగే ప్రతిరోజు కార్యక్రమాలు ముగిశాక ఈ గదిలోని వస్తువులన్నీ శుభ్రం చేసేది. అలసట లేకుండా పనిచేసేది. పూల కుండీలలో మొక్కలు మార్చడం, వాటికి నీరు పెట్టడం వంటి పనులు చేసేది. అస్తమానం బాబా నా శక్తిని వినియోగించుకోండి, నా సేవలు స్వీకరించండి అనేది. అలాగే ముర్షిదా నా సేవలు స్వీకరించండి అనేదిట. ఆవిడ ఎంత అద్భుతమైన ప్రేమికురాలో ఇక్కడ చెప్తోంది జ్యూసు. బాబా చాలా అలసట చెందేవారు కదా! అందుకని బాబా నా ఆయుష్ మీరు తీసేసుకోండి. నా నా శక్తి ఏదైనా ఉంటే మొత్తం అదంతా మీరు తీసేసుకోండి. మీకు మీకు బావుండటం లేదు కదా! ఇన్ హెల్త్ అది ఉంటుంది కదా! అదంతా నాకిచ్చేయండి. అంటే బాబా యొక్క ఈ కథలు, ఆ నీరసంగా కనిపించడం, ఇవన్నీ చూసి ఆయన విశ్వ కార్యక్రమంలో అలసిపోతున్నారు కనుక, కొంచెం ఎనర్జిటిక్‌గా అంటే నాది కూడా తీసుకోండి. నా శక్తి కూడా మీకిచ్చేస్తాను బాబా అని అస్తమాటికి అనేదిట. అలా నన్ను వినియోగించుకోండి అనేదిట. అలాగే ముర్షిదా జ్యూస్‌తో కూడా అనేదిట. మీరు చాలా అలసిపోతున్నారు. నా శక్తినంతా మీరు తీసేసుకోండి, వినియోగించుకోండి అని చాలా హృదయపూర్తిగా అనేదిట. ఆవిడకు బాబా ఎనర్జీ అంటే శక్తి అని మారుపేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే శ్రమించేది మేరియాన్. ఆవిడ పడ్డ కష్టాలు ఎవరికీ తెలియనివ్వలేదు. ఆ తర్వాత మాకు తెలిసిందేమిటంటే, బాబా న్యూయార్క్ రావడానికి కొద్ది రోజుల ముందే ఆమె, ఆమె భర్త ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. ఇల్లమ్మేశారు. బంగారు నగలమ్మేశారు. వారికొక ప్రైవేటు విమానం కూడా ఉండేది. చివరికి వారు ఒక హోటల్ గదిలో బస చేయవలసి వచ్చింది. చెప్తోంది జ్యూసు. ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా బాబా సేవకే అంకితమైపోయిన అద్భుత ధన్యురాలు అని చెప్తోంది జ్యూసు. బాబా దర్శనం కోసం వచ్చిన వారికి ప్రసాదంగా ద్రాక్ష పళ్ళు గాని, చెర్రీ పళ్ళు గాని ఇచ్చేవారు.
ఒక ఆమెకు పసుపు రంగు గులాబీ ఇచ్చారు. ఆమె అది చేతిలో పట్టుకుని కదలకుండా రోజంతా బాబా గదికేసి చూస్తూ కూర్చుంది. ఈ దృశ్యం నాకు బాగా జ్ఞాపకం ఉంది అన్నారు జోసు. బాబాకు ఆకలి కలిగించడానికి రకరకాల వంటలు చేసేవాళ్ళం. బాబా పూర్తిగా శాకాహారి. ఇండియాలో అప్పుడప్పుడు గుడ్డు తినేవారు. దర్శనం మొదటి రోజున భోజనం వేళకు అందర్నీ బయటికి పంపించి 1 గంటకు రమ్మన్నారు బాబా. భోజనాల సమయంలో మార్గరెట్ కాస్కు పిలవమన్నారు. ఇక్కడ మార్గరెట్ గురించి మనకి వివరించారండి. ఎంత అద్భుత ప్రేమికురాలో అది సప్లిమెంటరీలో తెలియజేశారు. అది కూడా మనం తెలుసుకుందాం. మార్గరెట్ మంచి నృత్య కళాకారిణి. లండన్‌లో డాన్స్ స్కూలు నిర్వహిస్తూ ఉండేది. ఆమె భారతదేశంలో స్థిరపడడానికి వెళ్ళేటప్పుడు ఆ స్కూలుని అమ్మేసింది. ఆమె స్నేహితులు వారించినప్పటికీ ఆమె వినలేదు. బాబా తన పాశ్చాత్య శిష్యులకు పాఠాలు నేర్పే విధానం విచిత్రమైనది. ఆ రోజులలో మార్గరెట్, ఐరినా, డేలియా వంటి వారల అహం బాబా ఎలా వదిలించారో తెలుసుకుని కలవరపాటు చెందారు. అందరూ జీవితాంతం బాబాతో ఉండడానికి నిశ్చయించుకున్నారు. అయితే బాబా వారిని 3 వారాల తర్వాత తిరిగి పంపించేశారు. మార్గరెట్ ఇంగ్లాండ్‌కి తిరిగి వచ్చాక చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆమె దగ్గర డాన్స్ స్కూల్ కొన్న వ్యక్తి అది ఆమెకు తిరిగిచ్చి దాని విలువ వాయిదాలలో కట్టమని చెప్పాడు. మరోసారి మార్గరెట్ భారతదేశంలో కొన్నేళ్లు గడిపింది. అప్పుడు ఆ స్కూలుని ఒక మేనేజర్‌కి అప్పగించి వెళ్ళింది. ఆమె తిరిగి ఇంగ్లాండ్ వచ్చేటప్పటికి ఆమెకు ఉద్యోగం లేని పరిస్థితి ఏర్పడింది. డాన్స్ స్కూల్‌లో టీచర్‌గా చేరింది. గత 3 ఏళ్లుగా ఆమె డాన్స్ చేయలేదు. కానీ ప్రఖ్యాత కళాకారులకు డాన్స్ నేర్పింది మార్గరెట్. మార్గరెట్‌ని మొదటిసారి కలిసినప్పటి నుండి నాకు మంచి అభిమానం ఉంది. ఆమెకు నా వయసు ఉన్నప్పటికీ ఉత్సాహంగా డాన్స్ నేర్పేది. ఆవిడ విధానాలు మరొకరు అనుసరించలేరు. అంటే అంత మంచి డాన్సర్ అని చెప్తోంది జూసు. ఆమె ఆధ్యాత్మిక గురువుగా ఎప్పుడూ తనను ఊహించుకోలేకపోయినప్పటికీ బాబాకు తగ్గ శిష్యురాలుగా రూపుదిద్దుకుంది. ఆమె భవిష్యత్తులో తన అనుభవాలు రాస్తే బాగుంటుందని ఆశిస్తున్నా అని ఐవిడ్జూస్ అంటోంది. అంటే ఆవిడ మంచి నృత్య కళాకారిణి. అందరూ చెప్పారు. అన్ని ఆస్తులు అమ్మేసుకుని బాబా దగ్గరికెళ్ళిపోతానంటుంటే ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారు. "వద్దు వద్దు ఇండియాలో అంతా కూడా నువ్వు ఉండలేవు. అక్కడ పరిస్థితులు వేరు. నువ్వు ఇమడలేవు. అనవసరం కంగారు పడి డెసిషన్ తీసుకోకంటే" లేదని చెప్పేసి తను నడుపుతున్న స్కూల్ కూడా అమ్మేసి బాబా దగ్గరికెళ్ళిపోతుంది. కానీ బాబా ఏం చేశారు 3 వారాల్లో తిరిగి పంపించేశారు. అక్కడికొచ్చాక మళ్ళీ స్కూల్ లేదు. అది వాయిదాల్లో తీసుకొని మళ్ళీ బాబా దగ్గరికెళ్ళేసరికి మళ్ళీ స్కూల్ ఎవరో ఆక్యుపై చేయడం. ఇలా చాలా చికాకులతో ఉన్నా కూడా బాబానే అంటిపెట్టుకుని ఉంది. ఆవిడ ఎప్పుడూ కూడా గురువుగా భావించలేదు. బాబాకు తగ్గ శిష్యురాలు. ఆవిడ లైఫ్ గురించి పుస్తకం రాసుంటే బావుండేది అని ఐవిడ్యూస్ అందుట. కానీ తర్వాత రాసాట. ఆవిడ లైఫ్ స్టోరీ పుస్తకం కూడా ఉంది అని చెప్తున్నారిక్కడ. ఇక్కడ ఇక్కడ విషయంలోకొద్దాం. మార్గరెట్ కూడా బయటికి వెళ్ళిపోయింది. అదే బాబాకు చెప్పాను. నేను చెప్పిన తప్పిదాన్ని తెలుసుకున్నాను. బాబా నన్ను చూసి ఆమె నాకు చెప్పకుండా వెళ్ళకూడదు అన్నారు. అంటే మార్గరెట్ వెళ్ళిపోయింది కదా! బాబాను వదిలేసి. అప్పుడు బాబా అన్నారట, "నాకు చెప్పకుండా ఎందుకెళ్ళింది? నాకు చెప్పి ఉండవలసింది" అని. ఆమె బాబాకు చాలా కాలంగా సన్నిహితురాలు. బాబా కార్య విధానాలు ఆమెకు బాగా తెలుసు. అయినా ఆమె అలా ఎందుకు చేసింది అనుకున్నాను. ఆమె తిరిగి వచ్చాక క్షమాపణలు కోరాను. ఆమె తన తప్పిదాన్ని హుందాగా అంగీకరించింది. ఇది నా శిష్యరికంలో మరో పాఠం. గురువు ఎడల పాటించవలసిన శిష్టాచారం నాకింకా తెలియరాలేదు చెప్తున్నారు జూసు. అంటే నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉంది బాబా దగ్గర నేను అని చెప్తున్నారు జూసు. అంటే తను చేసిన తప్పు వెంటనే ఒప్పుకోవడం, క్షమాపణలు అడగడం, ఆహ్, అది కూడా చాలా హుందాగా అంగీకరించడం ఇవన్నీ కూడా అంటే ఫారినర్స్ వాళ్ళకి అంత నమ్మకం ఉండదు కదా! గురువులన్నా, భగవంతుడన్నా. కానీ ఆవిడ సరెండర్ అయ్యి నిజాయితీగా సరెండర్ అయింది. బాబా తప్పు చేసినందుకు ఒప్పుకుంది. క్షమాపణలు కూడా అడిగింది. అంటే ఎంత హుందాగా ఉంది అన్నది నాకు ఏమనిపించిందంటే, ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలిగా ఉండాలి అంటే గురువుకి ఆవిడ చూపించిన విధేయత నాకు ఒక పాఠం కింద అనిపించింది అని చెప్తోంది జోసు. కాబట్టి నేను ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్తోంది. బాబా దర్శన కార్యక్రమం దృశ్యం అద్భుతంగా ఉంది. రకరకాల ప్రజలు అనేక చోట్ల నుండి 3 నిమిషాల భేటీ కోసం బాబా దగ్గరకు వచ్చారు. అంటే 3 నిమిషాల దర్శనం ఒక్కొక్కళ్ళకి. వాళ్ళు బాబాను కలిసే ముందున్న నీరసం, నిస్సత్తువలు వదిలించుకుని నూతనోత్సాహంతో తిరిగి వెళ్లారు. కొందరు చిరునవ్వులు చిందించారు, కొందరు ఆనంద బాష్పాలు రాశారు, కొందరు హృదయ విదారకంగా విలపించారు. చెప్తోంది జూసు. బాబా దర్శనార్థంలో లైన్‌లో నించున్న వాళ్ళందరూ కూడా చాలా నీరసంగా, నిస్సత్తువగా ఉండేట. తీరా బాబా ఆలింగనమో, స్పర్శో ఏదో ఒకటి అనుభూతి ఇచ్చేవాడండి తండ్రి.
అక్కడ మనసులో మనం ఏమనుకుంటే అది చేసేవారట బాబా. చాలా మంది ప్రేమికులు చెప్తారు. బాబా నన్ను ఆలింగనం ఇవ్వాలి అనుకుంటే ఆలింగనం. బాబా నన్ను నుదురు టచ్ చేయాలంటే సరిగ్గా నుదురే టచ్ చేసేవారట. అలా అద్భుతంగా ఉండేది. ఆ రకంగా ఒక ప్రేమికురాలు లైన్‌లో నించుంటుంది. అది ఇండియాలోనో నాకు ఫారిన్‌లోనో తెలీదు కానీ, ఈ పరాయి పురుషుడిని ఆలింగనం చేసుకోవడం ఏమిటి అనుకుంటుందండి ఆవిడ. అనగానే అప్పటిదాకా ఆలింగాలిస్తున్న బాబా స్టాప్ చేయమంటారు. చేసి ఆవిడ వచ్చి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతుంది. తర్వాత బాబా గురించి తెలుసుకొని, ఇదేంటి నేను మనసులో అనుకున్నది ఆయన తెలుసుకున్నాడు అంటే, పరాయి పురుషుడనే భావన నాకొచ్చిన వెంటనే ఆయన తెలుసుకుని కాళ్ళకే దండం పెట్టించుకుని నన్ను పంపించేసాడంటే, ఈయన నిజంగా గాడు. అయ్యో! నేను ఎంత దౌర్భాగ్యురాలిని. ఎంతటి అద్భుత అవకాశాన్ని కోల్పోయానని చెప్పి జన్మంతా బాధపడుతూనే ఉంటావిడ. అలాగా బాబా వాళ్ళ మనసులో భావాలను గ్రహించి వాళ్ళకి దర్శనాలు ఇస్తూ ఉండేవారు. అందుకని జ్యూస్ రాస్తున్నారు. కొంతమంది చాలా చిరునవ్వుతో ఆ దర్శన ఆలింగనాన్ని పొంది బయటకొచ్చేవారు. కొంతమంది ఏడుస్తూ హృదయ విదారకంగా ఏడుస్తూ మనం సినిమాలో కూడా ఫిలిమ్స్‌లో కూడా చూస్తాం బాబా ఫిలిమ్స్‌లో. కొంతమందైతే ఆనంద బాష్పాలు, కొంతమందైతే ఇంక హృదయ విదారకంగా పైకి ఏడ్చేస్తూ అలా ఉండేది దర్శన కార్యక్రమం అని చెప్తోంది జ్యూసు. బాబా చల్లని పానీయం అడిగినప్పుడు తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే సెవెనప్ సెలెన్ ఇమ్మని అడిగారు. బాబా తన కుడి చెయ్యి ఎత్తి పైకి పోనిచ్చి, "నేను సెవెనప్ ఎప్పుడో అయిపోయాను" అన్నారు. అంటే 7 మెట్లు దాటేసాను అన్నట్టుగా చమత్కరించారట. ఆ డ్రింక్ చెప్పి, "నేనెప్పుడో సెవెనప్ అయిపోయాను" అని చెప్పి బాబా చమత్కరించారని జ్యూస్ చెప్తున్నారు. మధ్యాహ్నం చాలా వేడిగా ఉంది. బాబా అకస్మాత్తుగా జాన్ బాస్‌ని టీ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకంటే మధ్యాహ్నం టీ కోసం నేను ఏర్పాట్లేమీ చెయ్యలేదు అని చెప్తోంది. అలాగా డైరెక్ట్‌గా నాకు టీ ఇవ్వా? టీ ఎందుకు ఏర్పాటు చేయలేదు అనలేదు. పక్కనున్న అతనితో అన్నారట. టీ విషయం ఏమిటి అని. అప్పుడు వెంటనే నాకర్థమైంది. అలా సున్నితంగా బాబా ఒక అంటే తెలియజేస్తారు. ఆయనకు కావాల్సిన విషయం అని చెప్తున్నారు. నేనేదో చెబుతున్నప్పుడు ఒకసారి బాబా నాకేసి చాలా సంతోషంతో అమాయకంగా చూశారు. మౌనంగా ఆయన నవ్వినట్లు ఈ భూమి మీద మరెవ్వరూ నవ్వలేరు. ఆయన నవ్వు అమాయకత్వంతో పాటు అర్థవంతంగా ఉంటుంది అన్నారు జ్యూసు. ఆ తర్వాత కొంతమంది చిన్న పిల్లలు వచ్చారు. బాబా చాలా సుకుమారంగా వాళ్ళతో గడిపారు. రోజంతా నేను చాలా సార్లు ఆయాసపడుతూ మేడ మీదికి కిందకి తిరిగాను. 6 గంటలకు బాబా పింక్ కోటు ధరించారు. జుట్టు జడవేసి కోటు వెనక కాలల్లో దోపారు. లిఫ్ట్‌లో కిందకి వెళ్ళేటప్పుడు నీగ్రో లిఫ్ట్ మ్యాన్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూశాను. బాబాయ్ ఎప్పుడూ అంతే నీగ్రోలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఆ చిన్న చర్య చేసేవారండి. నీగ్రోలు ఎవరైనా కనిపిస్తే అక్కడ ఎవ్వరు వాళ్ళకంత అంటే మర్యాద చూపించరు. కానీ బాబా మాత్రం నీగ్రోలు కనిపిస్తే వాడు వాచ్‌మ్యాన్ అవనండి, ఎవడెవనైనా సరే లేచి నించుని సెల్యూట్ చేసేవారట. అలా చేశారు బాబా అని చెప్పి జ్యూస్ చెప్తున్నారు. శనివారం నాడు శుక్రవారం లాగానే దర్శన కార్యక్రమాలు జరిగాయి. చార్మియాను రోజంతా చాలా హడావిడిగా ఉంది. మే 17న మెట్టిల్ బీచ్‌లో బాబా దర్శనానికి రాలేకపోయాను అంటోంది. అంటే ఎవరంటే డాన్ స్టీవెన్స్ గురించి చెప్తున్నారు. మధ్యాహ్నానికి శాన్ ఫ్రాన్సిస్కో నుండి డాన్ స్టీవెన్స్ వచ్చారు. డాన్ స్టీవెన్స్ అంటే మనకు తెలుసు కదా! గాడ్ స్పీక్స్‌కి జ్యూస్‌తో పాటు, ఎలిజబెత్‌తో పాటు సహాయం చేశారు ఈ డాన్ స్టీవెన్. అతనేంటంటే సూఫీ ఆయననమాట. ముర్షిదా రబియా మొదటిసారి తన సూఫీ బృందం వారికి తనకు మెహర్ బాబా ఎడల కుదిరిన విశ్వాసం గురించి చెప్పినప్పుడు డాను ఎదురు తిరిగాడు. అంటే సూఫీలో ఉండేవాడతను. బాబా గురించి చెప్పినప్పుడు ఈ ఒక ఇండియా నుంచి వచ్చి అతను గురువంటుంది ఏంటని చెప్పి దాన్ని అంగీకరించలేట డాన్ స్టీవెన్స్. ఈ విశ్వాసం నాకెప్పుడు కుదరలేదు, అప్పుడు కుదరలేదు అని చెప్తోంది. జ్యూస్ చెప్పిస్తోంది డాన్ గురించి. అతడు మొదట ఎనయత్ ఖాన్ని, ఆ తర్వాత ముర్షిదా అని గురువుగా స్వీకరించి ప్రేమించాడు. ఇప్పుడు మళ్ళీ మరో కొత్త గురువును ప్రేమించడానికి సంశయించాడు. అంటే అతను సూఫీలో ఉన్నాడు కనుక ఎవరు ముర్షిదాగా ఉంటే వాళ్ళని గురువుగా అంగీకరించడం, వాళ్ళకి విధేయత చూపడం. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకో గురువొచ్చాడనుకోండి, ఆ గురువుకి చూపించడం. అంతేగాని ఇండియా నుంచి వచ్చిన అతని గురువుగా స్వీకరించడం ఏంటి అని, ఆయన్ని ప్రేమించడం ఏంటన్నది నచ్చలేదు డాన్‌కి. తర్వాత ఈ సమస్యను మనసులో వెనుకకు నెట్టేశాడు. మే 17న మెట్టిల్ బీచ్‌లో బాబా దర్శనానికి రాలేకపోయాడు. అప్పుడు కూడా అవకాశం పోయింది. ఆ తర్వాత బాబా ప్రేగ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాబా దర్శనం కోసం అనుమతి కోరుతూ టెలిగ్రామ్ పంపాడు. దానికి బాబా తిరస్కరించారు. ఆ తర్వాత డాను నన్ను న్యూయార్క్‌లో కలిసినప్పుడు బాబాను మెట్టిల్ బీచ్‌లో కలవడానికి అనుమతి కోసం టెలిగ్రామ్ పంపుతున్నట్లు చెప్పాడు.
నీ ఇష్టం వచ్చినప్పుడు దేవుని వ్యవహారంలో జోక్యం చేయరాదు అనే గుణపాఠం నేర్పింది అతనికి. అంటే బాబా పిలిచినప్పుడు అతను రాలే. కానీ తనకి ఫ్రీగా ఉన్నప్పుడు ఇప్పుడు కలుస్తానంటే బాబా అదే చెప్తున్నారు. అంటే నేను ఖాళీ చేసుకుని భగవంతుని కలవడం కాదు. మనం ఖాళీ చేసుకుని. అలా కాదు భగవంతుని దర్శించడం. ఆయన కలవాలనుకున్నప్పుడు, ఆయన పిలిచినప్పుడే కలవడం. అది ఆ భగవంతునికి విధేయత చూపడమని డాన్‌కి తెలిసింది. ఒక గుణపాఠం అయ్యిందని తెలుసుకున్నాడు. ఈసారి కూడా అతని దర్శనానికి అనుమతించలేదు బాబా. చివరికి అతి కష్టం మీద డాన్‌కి వారాంతంలో బాబా వారిని దర్శనపు చివరి రోజులలో దర్శించుకోవడానికి సెలవు దొరికింది. డాన్‌ని బాబా దగ్గరికి తీసుకెళ్ళి జ్యూస్ చెప్తున్నారు. బాబాని దర్శించుకున్నట్ట ఫస్ట్ టైమ్. "బాబా, వీడు నా పిల్లాడు" అని చెప్పాను. దానికి బాబా పెద్దగా నవ్వి, "వీడు నీ పిల్లాడు అంటున్నావు. నేను నా పిల్లాడు అంటున్నాను" అన్నారు బాబా. బాబాకి తెలుసు ఆత్మ ప్రయాణం అంతా తెలుసు కనుక, డాన్ ఎలాంటివాడు తర్వాత బాబాకే అంకితమైపోయి మెహ్రాబాద్‌లోనే ఉండిపోయిన అద్భుత ధన్యజీవి డాన్ స్టీవెన్స్. అందుకని బాబా చెప్తున్నారు, "నీ పిల్లాడు కాదమ్మా! వాడు నా పిల్లాడు" అన్నట్ట. ఆ మాటలకి వెలిగించిన కొవ్వొత్తిలా కరిగిపోయాడు డాను. తర్వాత బాబా తనకిష్టమైన కథ చెప్పినప్పుడు తను వినే అవకాశం కలిగింది. అంటే బాబా చెప్తున్నప్పుడు ఆ సభలో ఉన్నాడు కనుక వినే అద్భుత అవకాశం కలిగిందని డాన్ చెప్తున్నాడు. మధ్యాహ్నం టీ అయ్యాక బాబా ఎడిడీ కార్ఫ్‌ని, మార్గరెట్‌ని, డార్విన్ షా కుటుంబం, జాన్ బాసులతో పాటు జాన్‌ను కూడా పిలిచారు. ఈ డాన్‌ని కూడా పిలిచారు. అందరూ నేల మీద బాబాకెదురుగా కూర్చున్నారు. అక్షర ఫలకం మీద 4వ వేలితో చకచకా అక్షరాలు చూపిస్తూ బాబా ఒక కథను చెప్పారు. ప్రథమ దర్శనంలో డానో మంత్రముగ్ధుడయ్యాడు అని చెప్తున్నారు. అంటే మిగిలిన విశేషాలు రేపు మనం తెలుసుకుందామండి. అంటే బాబా దాంట్లోకి డాన్ ఎలా వచ్చాడు? ఇలాంటి విషయాలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా లక్ష్మి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, నీ సేవే మాకిహమో పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మాకిహమో పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతిదే, మనసు హారతిదే, మానవ
మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రజని గారు అందరికీ జై బాబా జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా జై అండి బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికి జై మెహర్ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై అందరికీ జై బాబా. జై బాబా.